సంస్థ ఒకటే 2.16 లక్షల కోట్లతో అతిపెద్ద ఒప్పందం చేసుకుంది. సార్ డివిఎస్ గారు, ఇప్పుడు ఈ సదస్సు కన్నా ముందే లోకేష్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆవేళ ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు బిఫోర్ సిఏఏ దాదాపు 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. అది డేటా సెంటర్లు కానివ్వండి, ఇతరత్ర. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 11.92 లక్షల కోట్లు. అలాగే ఇప్పుడు జరిగిన ఒప్పందాలతో 13.32 లక్షల మందికి, సుమారు 13 లక్షలు అనుకోండి, ఉద్యోగ అవకాశాలు. సో ఇవన్నీ రియలైజ్ అయినప్పుడే ఈ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయినట్టు, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దిస్ అండి? రిషి గారు, మామూలుగా రియలైజ్ అయ్యేది జనరల్ గా ఏంటంటే గతంలో మనం చూసాం 50% వరకు రియలైజేషన్ ఉంటుంది. ఏది గతంలో కూడా 2014-19 మధ్య కనుక తీసుకున్నట్లయితే ఆ గ్రౌండింగ్ రేటు 42%, 48% మధ్య చూసాం. అంటే 50% గ్రౌండ్ అయినా చాలు కదండి. వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు, 3 ఏళ్లలో 45 లక్షల కోట్ల పెట్టుబడులు, 50 లక్షల ఉద్యోగాల కల్పన తన లక్ష్యంగా నిన్న మాట్లాడారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇది చంద్రబాబే ఒక బ్రాండ్గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆ డ్యామేజ్ నుంచి ఇప్పుడు మళ్ళా ఇమేజ్ బిల్డ్ అవుతున్నటువంటి దాంట్లో డ్రైవింగ్ ఫోర్స్ గా లోకేష్ అతను మరి ఐటీ సినర్జీస్ సర్వ్కి వెళ్ళాడు అమెరికాలో. అక్కడ 2500 మంది సిఇఓలతో ముఖాముఖి భేటీ అయ్యాడు. దగ్గర 25 దేశాల నుంచి వచ్చారు. ఏది ఇతను ఎవరు, ఈ సుందర్ పిచాయ్ కావచ్చు, ఇందిరా నూయి, లేకపోతే ప్రియా సుబ్రహ్మణ్యం, శంతను నారాయణ్, సత్య నాదెళ్ల, ఆ ఐటీ సినర్జీ సర్వే కాదు. మీరు చెప్పారు ఇందాక, విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, దావోస్ లో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తో భేటీ కానీ అవన్నీ కూడా ఇవాళ ఫలవంతమయ్యాయి. ఏది ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎంఓయూలన్నీ కూడా ఆ 13 నెలల కష్టంగా చెప్పాడు లోకేష్ బాబు కూడా. మీరన్న ఆ ప్రెస్ మీట్ లో ఒకటేనండి వీళ్ళు తీసుకుంది, ఏంటి 3T ఫార్ములానో ఏదో అన్నారు. అటు ట్రేడ్, టెక్నాలజీ, నెక్స్ట్ ట్రస్ట్. ఇది ముఖ్యం. ఏది ఆ ట్రస్ట్ అనేది ముఖ్యం అన్నమాట. అది గతంలో కోల్పోయింది ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నమ్మకాన్ని కోల్పోయింది, ఒక భయం వచ్చింది. ఇప్పుడు ఆ భయం స్థానంలో ఒక భరోసా ఏర్పడింది. ఇప్పుడు అందరూ ఇవాళ నమ్మకం పెరగటం వల్లే మనం చూసాం ఈ పెట్టుబడుల జాతర అంటున్నారు. మీరు ఆంధ్రజ్యోతిలో పెట్టుబడుల ధమాకా అని రాశారు. అంటే అసలు ఇప్పటి వరకు జరిగిన 30 సదస్సులు ఒక ఎత్తు, ఈ విశాఖ సదస్సు ఒక ఎత్తు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 7 సదస్సుల్ని పెట్టిందన్నారు. ఆ 7 సదస్సుల్ని మించిన సదస్సుగా మనం విశాఖను చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆదాయాలు పెరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర రాబడులు పెరగాలి. అప్పుడే సంక్షేమం ఇవ్వగలరు, హామీలు నెరవేర్చగలరు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా గండి కొట్టాడు, కబ్జాలు చేశారు. అక్కడ ఏం జరిగింది, బటన్లు నొక్కుతున్నా అని అన్నాడే కానీ ఖజానా నింపే పని అతను పెట్టుకోలేకపోయాడు. ఖజానా ఖాళీ చేసే పని ఎవరికి వాళ్ళు పోటీ పడి. ఇప్పుడు మీరు చెప్పారు ఏది గూగుల్ డేటా సెంటర్, మరి దీనివల్ల మరి ఏడాదికి 10,565 కోట్లు జిఎస్టి వస్తుందట ఒక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల. మరి రిలయన్స్ డేటా సెంటర్ లేదు, ఇందాక అన్నారు బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్. ఎట్లా చూసుకున్నా కానీ నీకు అక్కడే 30,000 కోట్ల రాబడి పెంచడానికి ఈ డేటా సెంటర్ల వల్లే దోహదపడతాం. ఒక రకంగా చెప్పాలంటే శని వదిలిందండి, దశ తిరిగింది, మహర్దశ పట్టింది. దీన్ని శుక్ర మహర్దశగా చూడాలి. 15 ఏళ్ళు అంటున్నారు, మరి నాకు తెలుసు శుక్ర మహర్దశ 20 ఏళ్ళు ఉంటుంది అనమాట. ఏది ఇవాళ మీరు అన్నారు, ఇందాక కూడా క్వశ్చన్ అడిగారు, యువతరం ఇవాళ తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, యువగళం ఇవాళ ఈ ప్రభుత్వం అని. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30% అండి. దేశవ్యాప్తంగా 15% ఉంటే గ్రాడ్యుయేట్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ 30%. యువతరం తిరగబడ్డారు అతని పైన. ఆ తిరగబడ్డ యువతరమే లోకేష్ వెంట యువగళంలో నడిచారు. కాబట్టి యువత ఉపాధి కల్పన లక్ష్యంగా ఇప్పుడు ఈ చంద్రబాబు ఈ ముందడుగుని మనం చూడాలన్నమాట. అంటే ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కావచ్చు, కానీ దాని వెనక డ్రైవింగ్ ఫోర్స్ గా లోకేష్, మరి అతను ఎంత కష్టపడ్డాడు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో కానీ, లేకపోతే ఇటు బ్రూక్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే డేటా సిటీగా, ఏఐ సిటీగా విశాఖపట్నం
స్పేస్ సిటీలుగా అటు సత్యసాయి లేకపోతే అటు తిరుపతి జిల్లాలు అంటున్నారు. అట్లాగే డ్రోన్ సిటీగా కర్నూలు అంటున్నారు. స్టీల్ సిటీలుగా ఇవాళ అనకాపల్లి దగ్గర నుంచి విశాఖపట్నం, విజయనగరం మారుతున్నాయి. అంటే గతంలో మనం ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అప్పుడేంటి, అదొక క్రిమినల్స్ హెవెన్ గా మార్చారు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ మరి మనం చూసినట్లయితే ఆ నేరాలు, ఆ ఘోరాలు, ఇవాళ అశాంతి, అరాచకం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి వైపు వేస్తున్నటువంటి ఈ అడుగులు, ఇది ఒక ముందడుగుగా మనం చూడాలన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే డివిఎస్ గారు ఇప్పటికీ ఏంటంటే ఇంకా ఈ కులాలు మతాలు ఇక్కడేవో ఉన్నాయి, గొడవలు ఘర్షణలు జరిగిపోతున్నాయి అని చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చూసారా, వారానికో 10 రోజులకో నెలకో ఒకటి. అవి అంటే వాటిని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఆపేయగలుగుతారా అంటే అది సరే, ఆ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు. ఓ పక్కనేమో స్కాములు వ్యవహారాలు ఎలాగూ ఉన్నాయి. సో వాట్ ఈజ్ మై పాయింట్ హియర్ ఈజ్, ఈ గోలలు గొడవలు గందరగోళాలు ఈ పెట్టుబడి 10 రూపాయలు పెట్టేవాడైనా 1,00,000 కోట్లు పెట్టేవాడికైనా ఇబ్బంది కలిగించకూడదు, వాడి భరోసాని దెబ్బతీయకూడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకో మరి సమ్మిట్ లో కులం గురించి ఎత్తినట్లేడు. ఈ పరిశ్రమ ఇంకా అంటగట్ల కులాన్ని, అంటే హత్యలు వాటికి కూడా కులం అంట కట్టారు. ఏది ఇప్పుడు హత్యకి కులం ఏముంటదండి, నేరానికి కులం ఏముంటది, అవినీతికి కులం ఏముంటది, అభివృద్ధికి కులం ఏముంటది. అంటే కులం కళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చూడటమే కాదు, అసలు ఈ ప్రజలని ఒక రకంగా కాలుష్యం. ఏది జగన్ వాళ్ళ అదొక పొల్యూషన్. ఏది ఆంధ్రప్రదేశ్ ని ఇది కులం పేరుతో లేకపోతే అంటే ఏంటి కాదు, హి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పొల్యూషన్. అంతే కదా, అతను వైరస్ అనేవాళ్ళు. ఇవాళ ఒకటి మన విజయ్ కుమార్ గారు మీరు కూడా అన్నారు, అదానీ గురించి కూడా మాట్లాడారు. అప్పుడు 70,000 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు అదానీ డేటా సెంటర్. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎన్నికలకు ముందు మళ్ళీ బిల్లను ఏదన్నారు మన విజయ్ కుమార్, ఎంత చేశాడు, 15,000 కోట్లు. ఎక్కడ అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లు, ఎక్కడ 15,000 కోట్లు. ఇంకోటి కూడా అన్నట్టు అప్పుడు ఆయన, ఇంకో నాకు అంతంత టైము, నువ్వు 25 ఏళ్ళు అంత పెద్ద పిక్చర్ ఇవ్వకు, నీకు 3 ఏళ్ళు టైం ఇచ్చాను ఏం చేస్తావో చెప్పు అని ఎవరన్నా అంటారా? అలాగా ఎవరన్నా అడుగుతారా? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను, సుమిత్ సిన్హానా అతను ఎవరైనా రెన్యూ పవర్ ఆయన మాట్లాడాడు. 6 ఏళ్ల క్రితం నేను రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళాను, మళ్ళీ ఈ రోజు వచ్చాను అన్నాడంటే రెన్యూ పవర్ నేనే తెచ్చాను అంటాడు. ఆ మాట ఆయనతో చెప్పించాలి కదా. అతనే అంటున్నాడు ఏది ఆంధ్రప్రదేశ్ వదిలేసి 6 ఏళ్ళు అయిందని. అంటే పారిశ్రామికవేత్తల్ని భయపెట్టాడు, తరిమేశాడు. ఇప్పుడు ఇవాళ ఒక భరోసాగా ఈ ప్రభుత్వం, అంటే అదృష్టం ఏంటంటే వీళ్ళు అడిగింది ప్రతిదీ కూడా ఇవాళ కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు ఒక మాట చెప్పారు, ఋషి గారు మీరు ఈ రోజు చూసే ఉంటారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బిడ్డకు